బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు మనం జనరల్ గా వాడుకునే వంటలో ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే రిఫైన్డ్ ఆయిల్, ఫామ్ ఆయిల్, అయితే ఈ ఆయిల్స్ వల్ల చాలా మట్టుకి చాలా డిసీజెస్ వస్తున్నాయి అంటున్నారు. అయితే ఎంతవరకు మన బాడీకి ఇవి కరెక్ట్ అంటారు? ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలి? ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి అంటారు? యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆయిల్ యాజ్ పర్ ద న్యాచురోపతి, జనరలీ మేము ఏం చెప్తున్నామంటే ఆయిల్ అసలు వాడకూడదు. ఇఫ్ యూ టెల్ యు ఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆయిల్, యూ షుడ్ యూజ్ ఓన్లీ దట్ గానుగా నూనె కానీ లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీరు యూజ్ చేయొచ్చు. అది కూడా చాలా తక్కువగా యూజ్ చేయాలి. బికాజ్ ఆయిల్ ద్వారా రకరకాల నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలు ఉంది కాబట్టి మేము జనరల్లీ వద్దు అని చెప్తాం. అండ్ కంప్లీట్ గా ఇన్ కేస్ ఆయిల్ ఆపేసి ఆయిల్ ప్లేస్ లో యూ క్యాన్ యూజ్ వాటర్, అండ్ వాటర్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ డోంట్ హ్యావ్ టు బై దట్. ఓకే, ఆయిల్ ప్లేస్ లో మనం వాటర్ యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ కుకింగ్ లో అన్ని రకాలు కర్రీ కానీ లేకపోతే అన్ని రకాల ఫ్రైస్ కానీ అండ్ అన్ని రకాలు ఈవెన్ తాళంబు వేయడం ఐటమ్స్ కానీ కుకింగ్ లో స్పెషల్ గా మనం వితౌట్ ఆయిల్ కూడా మనం కుకింగ్ చేయొచ్చు. అండ్ ఇట్ గివ్స్ ద మచ్ హైయర్ టేస్టీయర్ దాన్ ద నార్మల్ ఫుడ్. నార్మల్ మనం ఆయిల్ తో మనం వంట చేస్తే ఎట్లా ఉంటుంది, దానికంటే ఇంకో టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకని మనము ఏం చేయాలంటే కంప్లీట్ వీ మస్ట్ స్టాప్ ద ఆయిల్. ఎస్, అంత అవసరం అయితే ఇప్పుడు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ యు ఆర్ గోయింగ్ అవుట్, యు ఆర్ ఈటింగ్ సంథింగ్, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. లేకపోతే మనం అసలు ఆయిల్ యూజ్ చేయకూడదు. ద రీజన్ బిహైండ్ దట్ అంటే ఎందుకు మీకు క్వశ్చన్ రావచ్చు, లైక్ ఎందుకు మనం ఆయిల్ యూజ్ చేయకూడదు అని క్వశ్చన్ రావచ్చు. ఆయిల్ దగ్గర నుంచి మన శరీరంలో ట్రైగ్లిసరైడ్ మనకు డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ కాజ్ ఆఫ్ ద హార్ట్ అటాక్. ఓకే, సో హార్ట్ అటాక్ మనకు రావడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఓకే, అందుకని జనరలీ మెడికల్ టర్మినాలజీలో మనము జనరలీ ఆయిల్ కు ఒక వేరే పేరు ఇచ్చామన్నమాట. సో దట్ ఈస్ కాల్ ట్రైగ్లిసరైడ్. సో ఆ ట్రైగ్లిసరైడ్ జనరల్లీ ఎప్పుడైనా మనము లిపిడ్ ప్రొఫైల్ చేస్తే దానిలో మనకు తెలుస్తుంది ట్రైగ్లిసరైడ్ ఎంత ఉంది. సో ఆల్వేస్ జనరలీ ఫౌండ్ హైయర్ దాన్ ద నార్మల్ రేంజ్. ఎవరికైనా సరే మీరు టెస్ట్ చేయండి. సో నార్మల్ గా ఎక్కువగానే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అబవ్ 20 years ఆఫ్ ఏజ్, 20 years ఏజ్ తర్వాత మీరు ఎప్పుడైనా మీరు టెస్ట్ చేయండి, మీకు ట్రైగ్లిసరైడ్ డెఫినెట్ గా హైయర్ లెవెల్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ అక్కడ. అండ్ హైయర్ లెవెల్ ఉండబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి యంగ్స్టర్స్ కి కానీ మిడిల్ ఏజ్డ్ పీపుల్ కు కానీ హార్ట్ అటాక్ రేషియో పెరిగిపోయింది అనమాట. ఓకే, యూ మస్ట్ హావ్ సీన్ ఇన్ ద మీడియా, ఇన్ న్యూస్ అండ్ ఆల్. సో ఎక్కువ మంది చనిపోవడానికి అదే కారణం అక్కడ. సో దట్ ఈస్ ఆల్సో number 2. ద number 3 ఫర్ ఆయిల్ డిసడ్వాంటేజ్ is if you are taking 1 teaspoon of oil, you are getting around 45 calories. So calorie level is very high in the oil. Okay, so akkada in case suppose మనం ఒక తాళం వేయాలంటే ఒక పప్పుకు మామూలుగా కొంచెం పప్పు చేసి మనం తాళం వేయాలంటే వీఆర్ నార్మల్లీ యూజింగ్ అరౌండ్ 15 grams ఆఫ్ ఆయిల్. 15 grams నార్మల్ గా యూజ్ చేస్తున్నాం తాళం వేయాలంటే. ఓకే, సో ఆ 15 grams మీరు చూస్తే 45 into 3 మీరు చేయండి. సో ఓకే, సో దట్ ఈస్ బికమ్ అరౌండ్ 125 calories. You are consuming through the oil. That is unknown to the public. జనాలకు ఈ విషయం అసలు తెలియదు. మనకు దాని వల్ల మనకు అంతా క్యాలరీస్ కన్జంప్షన్ మన బాడీలో జరుగుతుంది అని. ఓకే, సో అక్కడ అది కూడా సేవ్ అవుతుంది మనకు. ఓకే, లైక్ క్యాలరీ కన్జంప్షన్ మనకు తగ్గిపోతుంది. అండ్ ట్రైగ్లిసరైడ్ మనకు డెవలప్ అవ్వదు. ఓకే, ట్రైగ్లిసరైడ్ అంటే నార్మల్ గా పీపుల్ మే థింక్ లైక్ ఈ ట్రైగ్లిసరైడ్ ఏంటి అని ఆలోచన రావచ్చు. మనం జనరల్ గా మనము కిచెన్లు వంట చేస్తున్నాం కదా, వంట చేసినప్పుడు మీరు చూడండి, నార్మల్ గా సపోజ్ మీరు దోశ వేసారు, లేకపోతే యు ఆర్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రైస్. ఆ ఫ్రైస్ మీరు తయారు చేస్తున్నప్పుడు గోడకు మీరు చూడండి కొన్ని ఆయిల్ చిట్కాలన్నీ పడతాయి అక్కడ. ఓకే,
అవును. నార్మల్ డ్రాప్స్ అన్ని పడతాయి అక్కడ. సో ఇఫ్ యు ఆర్ నాట్ వాషింగ్ దట్ పర్టికులర్ వాల్, లెట్ us say ఫార్ అరౌండ్ 15 days ఆర్ 1 month మీరు వదిలేయండి, అక్కడ మీరు వాష్ చేయొద్దు 15 days వరకు. 15 days తర్వాత సపోజ్ మీరు ఒక నార్మల్ క్లాత్ తీసుకొని మీరు వాష్ చేయాలంటే మీరు అది వాష్ చేయాలంటే చాలా కష్టం. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 2 hours టు క్లీన్ ప్రాపర్లీ, బికాస్ అది బాగా గట్టిగా అక్కడ స్టిక్ అయిపోతుంది అండ్ దట్ థిక్నెస్ విల్ డెవలప్. ఓకే, సో అంత డిఫికల్టీస్ ఉన్నాయి. యూ మస్ట్ హావ్ సీన్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా కిచెన్ లో, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అంతా స్టిక్ అయిపోతే అది బయటికి రావడం అగైన్ కష్టం. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఫర్ 6 months or 1 year లైక్ దట్. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో కూడా ఈ ఆయిల్ తినడం వల్ల డైలీ బేసిస్ లో మనం జనరల్ 3 times మనం తింటున్నాం ఆయిల్. బ్రేక్ఫాస్ట్ లో ఏదో ఒకటి మనం పూరి కానీ, దోశ కానీ, లేకపోతే వడ కానీ ఏదో ఒకటి తీసుకుంటున్నాం, దానిలో ఆయిల్ కన్జంప్షన్ ఉంటుంది. ఈవెన్ మనము మధ్యాహ్నం తీసుకున్నప్పుడు కర్రీస్ కానీ, ఫ్రైస్ కానీ సంథింగ్, దానిలో కూడా ఆయిల్ కన్జంప్షన్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎనీ సెట్ ఆఫ్ స్నాక్స్, దానిలో కూడా ఆయిల్ కన్జంప్షన్ ఉంటుంది. అగైన్ యూఆర్ కమింగ్ టు డిన్నర్ లో కూడా 100% మనకు ఆయిల్ కన్జంప్షన్ ఉంటుంది. సో ఈ ఆయిల్ వల్ల మనకు అంతా డిసడ్వాంటేజ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ generally that is called trans fat actually, though, so that trans fat generally develops in our body. Okay, and our trans fat వల్ల మనకు హార్ట్ లో బ్లాకేజ్ వచ్చేసి మనకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అన్నమాట. లేకపోతే సపోజ్ లెటర్స్ మీకు హార్ట్ అటాక్ రాలేదు, బట్ మీకు జ్వరం వచ్చి మీరు హాస్పిటల్ వెళ్ళారు, లేకపోతే మీకు డయాబెటీస్ వచ్చింది మీరు హాస్పిటల్కి వెళ్ళారు. డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలిసింది రీజన్ ఏంటంటే లైక్ కొలెస్ట్రాల్ ఆల్సో ఇట్స్ ఇంక్రీజ్డ్ ఇన్ యువర్ బాడీ, లేకపోతే యువర్ ట్రైగ్లిసరైడ్స్ ఇస్ ఇంక్రీజ్డ్ ఇన్ యువర్ బాడీ. సో ఇది అన్ని టోటల్ గా మనకు అక్కడ తెలిసిందనమాట. తెలిసిన తర్వాత నార్మల్ గా ఏమవుతుందంటే ఒకరు భయపడతారు, అరే ఇఫ్ ఇట్ ఇస్ లెట్ us say అరౌండ్ 500+, యువర్ ట్రైగ్లిసరైడ్ లెవెల్ ఇస్ 500+ అయితే ఒక ఆటోమేటికలీ మైండ్ లో మనకు వచ్చేస్తాయి, అరే ఇది హౌ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్. లేకపోతే ఇంకా పెరిగితే ఎప్పుడైనా ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. సో అందుకే అక్కడ ఏం చేయాలంటే అది మనకు ఆ టైప్ ఆయిల్స్ కన్జంప్షన్ మాత్రం మనం కంప్లీట్ గా తగ్గించాలి. ఎప్పుడో ఒకసారి మీరు తింటే ఏం కాదు. ఓకే, అండ్ ఇన్ కేస్ ఒకరికి కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది, లేకపోతే వాళ్ళకు ట్రైగ్లిసరైడ్ బాగా పెరిగిపోయింది అంటే దే కెన్ ఇంక్రీజ్ ద ఫ్రూట్స్ ఇంటేక్ ఆన్ ద డైలీ డయట్. డైలీ బేసిస్ లో సపోజ్ మీ బాడీ వెయిట్ బట్టి మీరు ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టారంటే అప్పుడు ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు బ్లాకేజ్ ఉన్నా సరే, లేకపోతే మనకు మన హార్ట్ ట్యూబ్స్ లో మనకు ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్ అక్కడ ఫామ్ అయిపోయి మనకు ప్లెక్స్ డెవలప్ అయినా సరే, సో అది అన్ని అగైన్ గ్రాడ్యువల్ గా తగ్గడం మొదలు పెడతాయి. బికాస్ ఫ్రూట్స్ హెస్ గట్ higher quantity of nitric oxide. So that nitric oxide generally normalize our heart tubes. Okay, and it will increase the blood circulation in everywhere in the body. So that is one of the plus point. Fruits తినడం మనం మొదలు పెట్టాలి డైలీ బేసిస్ లో. అండ్ ఐ విల్ సజెస్ట్ దెమ్ లైక్ ఎవరికైనా సరే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది, లేకపోతే ట్రైగ్లిసరైడ్ పెరిగిపోయింది అంటే దే కెన్ కన్జ్యూమ్ దట్ సిన్నమోన్ కషాయం బాగా యూజ్ చేయొచ్చు డైలీ బేసిస్ లో. ఒక్కొక్క గ్లాస్ తాగొచ్చు, మీన్స్ 1 glass వాటర్, 1 teaspoon ఆఫ్ సిన్నమోన్ పౌడర్ వాళ్ళ బడి నీళ్లు కలిపేసి వాళ్ళ డైలీ బేసిస్ లో తాగాలి. ఎంటీ స్టమక్ లో తాగితే హైలీ ఎఫెక్టివ్ అండ్ ఇట్ విల్ రిడ్యూస్ ద ఆయిల్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ. ఓకే, ఇన్ కేస్ ఒక బ్లాకేజ్ ఉన్నా సరే గ్రాడ్యువల్ గా వాళ్ళకు తగ్గడం మొదలు పెడతాయి. బట్ ప్రొవైడెడ్ మనం ఏం చేయాలంటే అక్కడ లైక్ ఈ ఆయిలీ ఫుడ్ మనం తగ్గించాలి. నాన్ వెజ్ వల్ల మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి ఈవెన్ అది కూడా మనం తగ్గించాలి. ఇదన్నీ తగ్గించి ఈ రెమెడీ తీసుకుంటే మనకు 100 to 100% బాగుంటుంది. బట్ ఎక్సర్సైజ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో డైలీ బేసిస్ లో మినిమం 40 minutes 1 hour ఎక్సర్సైజ్ ఒకటి చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ థింగ్స్ అబౌట్ ద ఆయిల్. అండ్ నా సజెషన్ ఏంటంటే యాక్చువల్లీ ఐ విల్ స్పెసిఫికలీ టెల్ ద ఇండియన్ గవర్నమెంట్ హైయర్ ట్యాక్సెస్ ఆన్ ద ఆయిల్. లైక్ మనకు ఆల్కహాల్ మీద ఎలా ఉన్నాయి ట్యాక్సెస్ అన్ని, సో ఆ టైప్ ఆయిల్ మీద కూడా మనకు ట్యాక్సెస్ డెవలప్ చేస్తే సో పబ్లిక్ ఏం చేస్తారంటే అప్పుడు మినిమైజ్ చేస్తారు ఆటోమేటికల్లీ.
ఓకే బికాస్ ద ప్రైస్ విల్ బి వెరీ హైయర్. అవును. సో ఆటోమేటికలీ ఇది తగ్గడం మొదలు పెడతాయి. ఆ తర్వాత అట్లీస్ట్ దే కెన్ రియలైజ్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. Yes. సో అందుకని నార్మల్ ఆయిల్ మనం కంప్లీట్ గా ఆపేయాలి. Widely. ఓకే ఇట్ మే బి ఎనీ ఆయిల్ లైక్ నౌ డేస్ దే ఆర్ రైటింగ్ ఇట్ ఈస్ ఆయిల్ ఫర్ ద హార్ట్, ఇట్ ఈస్ కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్, Yes, sir. ఆల్ దీస్ థింగ్ దే ఆర్ రైటింగ్. Ah. బట్ ఆల్ దిస్ ఇది మొత్తం మనం కంప్లీట్ గా ఆపేయాలి. Mm. If possible, you can use little bit of cold press oil or maybe ganuga nuni. No. ఓకే Yes. ఇది మనం తీసుకుంటే ఓకే Oh. ఫైన్, నో ప్రాబ్లం. లేకపోతే ఈ కంప్లీట్ గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను కంప్లీట్ గా ఆపేయమని చెప్తాను. అండ్ ఆయిల్ నా ఉద్దేశం ప్రకారంగా ఈవెన్ యూ క్యాన్ ప్రిపేర్ ద కర్రీ, యూ క్యాన్ ప్రిపేర్ ద ఫ్రై, ఈవెన్ యూ క్యాన్ ప్రిపేర్ ద పూరి, ఆల్ దిస్ థింగ్ కుడ్ బి ప్రిపేర్డ్ విదౌట్ ఆయిల్. Mm. ఇది దీని మీద కూడా ఒక సెషన్ మనం చేద్దామంటే చేద్దాం. నెక్స్ట్ టైం Yes. డెఫినెట్లీ వీ Yes, కెన్ డూ yes, ఇట్. yes. బట్ వీ నీడ్ ఏ ప్లాట్ఫామ్ లైక్ హౌ టు కుక్ ఇట్, అది మనం చూపించాలి వాళ్ళు. Yes. ఓకే సో అది కూడా చేయొచ్చు. చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఐ కెన్ షో ద పబ్లిక్ లైక్ హౌ ఇట్ ఈస్ డన్. Yes. ఓకే అండ్ హౌ టేస్టీ ఇట్ ఈస్. Mm. ఇట్ ఈస్ మచ్ మోర్ టేస్టియర్ దెన్ నార్మల్లీ ఆయిలీ ఫుడ్. Mm. ఓకే Yes. సో ఐ విల్ సజెస్ట్ ఎవ్రీబడి దే హ్యావ్ టు రిడ్యూస్ ద ఆయిల్ క్వాంటిటీ Yes. to save from the heart attack, to save from the heart damage, and which is normally happening in the youngsters. Yes. Right. Thank you. Yes. Thank you.